ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు ఆదాయపరంగా ఉంటోంది. కాలానుగుణంగా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తోంది. వీటిలో బెండ స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉన్న నూగు కారణంగా కోత కూలీ సమస్యలు, బెండకు ఎక్కువగా ఉండే పల్లాకు వంటివి సాగును కొంత వెనక్కు లాగినా మార్కెట్ డిమాండ్ ఉంటుందన్న ఆశతో బెండ సాగును చేపడుతూ ఉంటారు రైతులు. శీతాకాలంలో అందిరాని బెండ వేసవిలో మాత్రం మంచి దిగుబడినిస్తుంది. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని పొందే వీలుంది. వేసవి బెండ సాగులో యాజమాన్య పద్ధతులేవో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవన అధికారి సిహెచ్ చంద్రశేఖరరావు నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా మరియు కోస్తా రాయలసీమ జిల్లాల్లో బెండ సాగు అనేది పెరుగుతూ వస్తుంది. బెండ అనేది ఉష్ణమండప పంట. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకి ప్రతికూలం కాబట్టి వేసవిలో లేదా ఖరీఫ్లో అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు విత్తే సమయాన్ని మనం గమనించినప్పుడు మనకి జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ అనువైన నేలల్ని మనం గమనించినప్పుడు సారవంతమైనటువంటి నీరు ఇంకిడి తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలం. వీటిల్లో సంకరజాతి రకాలు చెందినటువంటి వర్ష, విజయ్, విశాల్, మహికో, నెంబర్ 10, అదేవిధంగా రాధిక, అదేవిధంగా అవంతిక, ఐశ్వర్య, US 7109, తులసి రకాలు మంచి రైతుల ఆదరణ పొందుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ రకాలను కూడా సాగు చేసుకునే అవకాశం ఉన్నటువంటి రకాలు. వేసవి పంటగా మనం బెండ సాగును చేపడుతున్నాం కాబట్టి వీటికి 7 నుంచి 8 కిలోలు ఒక ఎకరాకి విత్తనం అవసరం పడుతుంది. ఏదైనా ఈ విత్తన శుద్ధి అనేది అవసరం. ఈ విత్తన శుద్ధి అనేది కిలో విత్తనానికి ఇమిడాక్లోపిడ్, తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తేటప్పుడు నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకొని అసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15-20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఈ కలుపు నివారణని మనం పరిశీలించినప్పుడు 30% పెండి మితులను ఒక ఎకరాకు 1.2 లీటర్లు మనం ఇవ్వచ్చు. 25-30 రోజుల తర్వాత అంతర్కృషి ద్వారా కలుపు నివారణ అనేది చేసుకోవడం మంచిది. పోషక యాజమాన్యం మనము గమనించినప్పుడు చివరి దుక్కులో 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు బాగా వేసుకొని కలిగి దున్నుకోవాలి. అదేవిధంగా మనకు 100 కిలోల భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా 100 కిలోల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుంటూ ఆఖరి దుక్కులో మరియు విత్తిన 30వ రోజు మరియు 45వ రోజు వేసుకోవాలి. పంట పూత దశలో 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనకి పూత అనేది దిగుబడి ఎక్కువగా వస్తుంది. సూక్ష్మ పోషక లోప నివారణకి ఈ ఫార్ములా 4 లాంటి సూక్ష్మ పోషక మిశ్రమాలు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు వేసవిలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం ఫీల్డ్ కెపాసిటీ చూసుకొని నీటి తడిని ఇవ్వవలసి ఉంటుంది. వేసవి బెండ సాగులో ముఖ్యమైనది సస్యరక్షణ. మొవ్వు మరియు కాయతొలిచే పురుగు ఇది ఎక్కువగా పంటని నష్టపరిచి రైతుని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. మరి ఇది నాటిన 30 రోజుల నుంచి కోత దశ వరకు ఆశిస్తూ ఉంటుంది. అయితే బెండ అనేది పూతకు వచ్చిన తర్వాత 7 రోజుల్లోపు మాత్రమే మార్కెట్కి వెళ్ళిపోవాలి కాబట్టి వేప సంబంధిత ఉత్పత్తులు ముందుగా వేప కషాయాన్ని కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే వేప ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఉండవు కాబట్టి పర్యావరణానికి హితమైనటువంటి ఆరోగ్యకరమైన పంటని రైతులు పండించినట్టు అవుతుంది. వేప ఉత్పత్తుల ద్వారా తగ్గినట్లు అయితే మాత్రమే రసాయనిక ఉత్పత్తులని రైతులు ఆశ్రయించాలి తప్ప ముందుగానే రసాయనిక ఉత్పత్తులను ఆశ్రయించిన యెడల పర్యావరణానికి చెడు కలుగుతుంది. ఈ మొవ్వు మరియు కాయతొలిచే పురుగుకు లింగాకర్షక బుట్టలు కూడా ఉంటాయి. మరి ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే తల్లి పురుగు లింగాకర్షక బుట్టలో ఆకర్షించబడి తద్వారా మనకి తల్లి పురుగును నివారించడం అవుతాము. కాపుకు రాని దశలో అయితే థైడిక్రాబ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. తెగుళ్ళని మనం పరిశీలించినట్లయితే బూడిద తెగులు వస్తుంది. బూడిద తెగులు కొంచెం తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంలో ఉంటుంది. దీని నివారణకి వెటబుల్ సల్ఫర్ అయితే 3 గ్రాములు, డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్. బెండలో ఆకులు ఈనెల మధ్యలో ఉండే పత్రహరితం అంతా తగ్గిపోయి పసుపు రంగు మారడం, మొజాయిక్ నిర్మాణం ఆకుల్లో కనిపించడం అనేది ఈ వైరస్ తాకిడికి గురైనటువంటి బెండలో మనం గమనించవచ్చు. మరి దీని నివారణకి తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగుల్ని మనము నివారించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
తెల్లదోమ వాటి నివారణకి వేప ఉత్పత్తులు తగ్గినట్లయితే డైమిథియేట్ కానీ ఎస్ఫేట్ వంటివి పిచికారీ చేసుకోవాలి. బెండలో సమగ్ర సస్యరక్షణను కూడా శాస్త్రవేత్తలు సూచించి ఉన్నారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, సాగు పద్ధతులు అన్నిటినీ మిళితం చేసి మనం ఒక ప్యాకేజీలా పాటించినప్పుడు మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం మొదటి నుంచి గమనించినప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడం, ఈ ఎకరాకి 100 కిలోల చొప్పున వేపపిండిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా కాయ తొలిచే ఉనికిని గమనించినప్పుడు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. మరి ఎకరానికి 4 చొప్పున ఈ పసుపు రంగు పూసిన రేకులు, ఆముదం లేదా గ్రీసు పూసినటువంటి ఆ డబ్బాలను పెట్టుకోవడం వల్ల తెల్లదోమలు ఆకర్షింపబడతాయి. వీటిని సమ్మిళితంగా చేసుకోవడం వల్ల బెండలో సమగ్ర సస్యరక్షణ అనేది సాధ్యపడుతుంది. మనకు 45 నుంచి 50 రోజులకి మొదటి కోత వస్తుంది. ఆ రకంగా ప్రతి 2-3 రోజులకి అక్కడి నుంచి కోతలు అనేవి రావడం జరుగుతుంది. మరి కోసిన వెంటనే వినియోగంలోకి వచ్చే కూరగాయ పంట కాబట్టి బెండ కోతకి 72 గంటల ముందు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ ఎలాంటి పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా రైతులు కేవలం వేప సంబంధించినటువంటి వేప నూనె కానీ వేప కషాయాలను కానీ పిచికారీ చేస్తూ తక్కువ ఈ రిసర్జెన్స్ ఉన్నటువంటి పురుగు మందులనే వాడడం ద్వారా మనము వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం వల్ల అవుతాం.